సాక్షి 3 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కర్నూలు జనసేన నాయకులు చింతా సురేష్ ధన్యవాదాలు తెలిపారు. జనసేన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, దీంతో వైసీపీని ఓటర్లు చావు దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని సురేష్ అన్నారు. అధికార ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమికి ఒక అద్వితీయమైన విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే విఘ్నతతో ఓటేశారు. ఈరోజు జనసేన పార్టీ గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మనం ఎన్నికలకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహాన్ని రచించారో ఆ వ్యూహాన్ని ఆయన పక్కాగా అమలు చేస్తూ ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్రను జనసేన పార్టీ, ముఖ్యంగా జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా పాత్రను పోషించింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చూస్తున్నాం 2019లో 151 నియోజకవర్గాల్లో ఎప్పుడు కనీవిని రీతిలో ఒక మెజార్టీని అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సంవత్సరాల్లో అధపాతాళానికి, ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అధపాతాళానికి వెళ్ళింది. కారణమేమి? ఈరోజు ప్రభుత్వము సంక్షేమం పేరు మీద అభివృద్ధి, మౌలిక వసతులు, ఎక్కడ ఉద్యోగ కల్పన ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం నేను బటన్ నొత్తుతున్నా నాకు ఓట్లు పడిపోతాయని ఆయన వై నాట్ 175 అని ఒక నినాదంతో మీకు మేలు జరిగింటేనే నాకు ఓటు వేయండి అని రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి సంసిద్ధం అనుకుంటా రకరకాల విన్యాసాలు చేస్తే కూడా ప్రజలు మాత్రం ఈరోజు చాలా విఘ్నతతో ఓటేసి అటువంటి రాక్షసుని మామూలుగా కాదు చావు దెబ్బ కొట్టిన సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజు జనసేన పార్టీ ఏదైతే అన్ని పొత్తుల్లో మనం ముందుకెళ్ళాలి, ఈ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని ఒక నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకొచ్చారో దానికోసం మేము జనసేన పార్టీ తరఫున చాలా ఇబ్బందులకు గురైన మాట వాస్తవమే. ఎందుకంటే ఎన్నో సీట్లు మేము త్యాగం చేయాల్సింది వచ్చింది. ఎవరు కూడా నిస్సహాయంగా ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి నా మీద బాధ్యత వదిలేయండి, వ్యూహాలు నాకు వదిలేయండి, పనిచేసే బాధ్యత మీరు తీసుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసి ఈరోజు రాష్ట్రంలో కూటమి పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా 3 పార్టీల ఓట్లు పూర్తిగా కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే దిశగా పవన్ కళ్యాణ్ విశేషమైన కృషి చేశారు. నిజంగా ఆయన కృషి అభినందనీయం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తున్నాం.